అందరికీ నమస్కారం. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు ఆరోగ్యంగా లేరని చాలా విస్తృతంగా ప్రజలందరికీ తెలిసింది. ఇటీవల కాలంలో తిరుపతి తొక్కిసలాటలో జరిగినటువంటి ఘటనలను సద్దుమణిగించి ప్రజలకు క్షమాపణ చెప్పి మిగతా ఉన్న బాధ్యులతో కూడా క్షమాపణ చెప్పించి ఆ తర్వాత ఆయన అనారోగ్య పాలయ్యారని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం కుదుటపడి చక్కగా మళ్ళీ ప్రజలందరిలోకి వచ్చి ప్రజా సమస్యలపై తొందరగా పని చెయ్యాలని నేను ముఖ్యంగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ఒక ఫైర్ బ్రాండ్ లాగా ప్రతి అంశాన్ని ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతూ ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఒక తపనలో ఉన్నటువంటి వ్యక్తి. అందుకే ఎన్నికల ముందు రాత్రి పొగలు అనుకుంటా ఒకవైపు నుంచి రాజకీయాల వైపు పనిచేస్తూ మరొక వైపు ఏమో సినిమాల వైపు తన ముగ్గు చూపించి ఆర్థిక సమస్యలు ఎదురు కాకుండా శ్రమపడి ఇంతవరకు తీసుకొచ్చారు. కాకపోతే నేను ఒక మాట మాత్రం అడగదలుచుకున్నాను. మనం ఏ ఆశయాల కోసమైతే వచ్చామో ఆ ఆశయాలు మన ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని బతికిస్తాయి, మనల్ని బాగు చేస్తాయి, ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి అలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి సనాతన ధర్మం అనే దాని మీద రాగం ఎత్తుకోవడంలో కొంత ఇబ్బంది కలిగించిన మాట వాస్తవం. మరి సెక్యులరిజంగా ఉండి సెక్యులరిజం ఆలోచనలు ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండేలాగా చూడవలసిన బాధ్యత డిప్యూటీ సీఎం గారి మీద ఉంది. కాబట్టి మంచి ఆలోచన. రాజకీయాలంటే ఎలా ఉంటాయంటే రెండంచులు గల ఖడ్గం వంటిది, రెండంచులు వాడి గల ఖడ్గం వంటిది. ఎటువైపు వెళ్తే అటువైపు ఆటోమేటిక్గా తిరిగిపోతూ ఉంటాయి. అలాగే మన ముఖ్యమంత్రిలాగా ఉండకూడదండి మీరు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎలాగంటే అత్త చేస్తే అయినీళ్ళు మామ చేస్తే మంచం దొరికిన సంద అయింది. అతని నాలుగుకి నరం లేదు, ఆయన మాటలకి హద్దు లేదు, ఆయన అబద్ధాలకు అంతకన్నా హద్దు లేదు. ఏదో మొత్తం కూటమిగా కలిశారు కాబట్టి కలిసిన దాంట్లో ఇప్పుడు మీరు కూడా మీకంటూ కొన్ని ఆశయాలు పెట్టుకొని వచ్చారు. ఆ ఆశయాలు ఆలోచనలు నెరవేర్చుకున్నప్పుడు అనారోగ్యం మీ దరి చేరదు, మిమ్మల్ని దగ్గరికి రానివ్వదు. కాబట్టి ఏక ఆలోచనతో ఒక సిద్ధాంతపరమైనటువంటి విధి విధానాలతో మీరు ముందుకు సాగాలని త్వరగా మీరు కోరుకొని ఆరోగ్యవంతులై ప్రజల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము.